బద్వేలులో సంచలనం రేపిన జంట హత్యల కేసులో నిందితులను బద్వేలు అర్బన్ సీఐ యుగంధర్ అరెస్ట్ చేశారు. మైదుకూరు డీఎస్పీ వంశీధర్ గౌడ్ పర్యవేక్షణలో బద్వేలు అర్బన్ పోలీస్ స్టేషన్కు తీసుకొచ్చారు. హతులు పసుపులేటి ప్రశాంత్, సాయి కుమార్లకు ముద్దాయి లక్డీ ప్రమోద్కు జరిగిన ఘర్షణలో హత్య చోటు చేసుకున్నట్టుగా తెలిసింది. లక్డీ ప్రమోద్ను సాయి కుమార్, ప్రశాంత్ను చంపుతామని బెదిరించారు. దీంతో ప్రమోద్ తన తండ్రి విజయ్, తమ్ముడు తరుణ్ తేజులకు సమాచారం తెలిపాడు. దీంతో విజయ్తో పాటు ఇద్దరు కొడుకులు అనుచరులతో కలిసి పట్టణంలో సిద్ధవటం రోడ్లో ఉన్న ప్రశాంత్, సాయి కుమార్లపై కత్తులు, రాళ్లతో దాడి చేసి హతమార్చారని పోలీసులు తెలిపారు. ఈ హత్యలో భాగమైన 6గురిని అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపరుస్తున్నట్టుగా స్పష్టం చేశారు. నిన్నటి దినమున బద్వేలు పట్టణంలో ఇద్దరు యువకులు అంటే పసుపులేటి సాయి కుమార్ మరియు పసుపులేటి ప్రశాంత్ ఇద్దరు కూడా సిద్ధవటం రోడ్లో చనిపోవడం జరిగింది. వాళ్ళిద్దరినీ కూడా బద్వేలు టౌన్లో నివసించేటటువంటి లక్కిడి విజయభాస్కర్, అతని ఇద్దరు కొడుకులు లక్కిడి ప్రమోద్ కుమార్ అండ్ చిన్న కొడుకు తరుణ్ తేజ్ స్నేహితులైనటువంటి భరత్ కుమార్ రెడ్డి, గణేష్, ఉదయ్ కుమార్, వీళ్ళ 6 మంది కూడా వాళ్ళను చంపడం జరిగింది సిద్ధవటం రోడ్లో. యాక్చువల్గా దీనికి మెయిన్ కారణం ఏంటంటే సిద్ధవటం రోడ్లోనే నిన్నటి దినమున 11 గంటలప్పుడు లక్కిడి విజయభాస్కర్ పెద్ద కొడుకు ప్రమోద్ కుమారు మార్కెట్ యార్డ్ దగ్గర ఉండగా చనిపోయినటువంటి ఇద్దరు కూడా ఆ వ్యక్తితో గొడవ పడడం జరుగుతుంది. గొడవ పడడం కాకుండా అతనికి వెనకాల చేతితో కొట్టినప్పుడు ఒక దెబ్బ తగులుతూ ఉంది. అది మనసులో పెట్టుకొని ఆ విషయాన్ని వాళ్ళ నాన్నకు, వాళ్ళ తమ్ముడికి తను చెప్పగా వాళ్ళందరూ కలిసి ఎలాగైనా సరే ఈ ఇద్దరు వ్యక్తులు చంపాలని నిర్ణయించుకొని మిగతా ఇద్దరు స్నేహితులకు ఫోన్ చేసి అందరూ కలుసుకొని అక్కడి నుండి వీళ్ళు ఎక్కడున్నారని సెర్చ్ చేసుకుంటూ వచ్చే క్రమంలో